Welcome to Atheist Bulletin. I'm Dr. Samaram, Atheist Center, Vijayawada. I am Lakshmi, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. మతవాదం మతోన్మాదానికి దారితీస్తుంది. మతోన్మాదం మానహోమానికి కారణమవుతుంది. మతాన్ని వేడందే మానవత్వం బ్రతకదు. ప్రముఖ నాస్తికులు గోరా. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులని హరించే వ్యవస్థల మీద తిరుగుబాటు చేస్తేనే మానవ మనుగడ ఉంటుంది. ఫ్రెంచ్ విప్లవానికి నాంది పలికిన అభ్యుదయవాది రచయిత వాల్టేర్. కరిమింగిన వెలగపండుగానే ఉండి అందులోని నుచ్చు మాయమవుతుంది అనడం అభూత కల్పనే. డాక్టర్ సమరం. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహింపబడుతున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ లో ప్రారంభమైన మూవీ స్టార్ లీగల్ సెల్ ఛానళ్లు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మతవాదం మతోన్మాదానికి దారితీస్తుంది. మతోన్మాదం మానహోమానికి కారణమవుతుంది. మతాన్ని వేడందే మానవత్వం బ్రతకదు అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. లక్ష్మి, ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు కేవలం మతవాదం వల్లే. మతవాదం మతోన్మాదానికి దారితీసింది. మానవత్వం చచ్చిపోయింది. అక్కడ తాలిబాన్లు ఎలా చంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. పైగా అంతేకాదు, మా మతంలో చెప్పిన రకంగానే మీరు ఉండాలి. చివరికి ఆ మతస్థులు కూడా వారింగే, మీరు ఉండకపోయినట్లయితే మీ పని అవుట్. ఎలా వార్నింగ్స్ ఇస్తున్నారు చూడండి. అసలు మనుషుల్ని మనుషులుగా చూస్తున్నారా? ఒక పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. అక్కడ ముఖ్యం ఏంటైన వాళ్ళకి ఆ మతం, ఆ మత గ్రంథాల్లో రాసిన విషయం, ఏనాడో రాసిన విషయాలని ఇప్పటికీ మేము అమలుపరుస్తాం. ఏదో రాశారు ఆ మత గ్రంథాల్లో, కానీ ఆ రంగానే తూచా తప్పకుండా పాటించకపోతే మేము పని పడతాం అని ఆ మతస్థుల్నే వాళ్ళు బెదిరిస్తున్నారంటే, భయపడుతూ ఉండకపోతే వాళ్ళ అంతు తేలుస్తుంటే అంతకంటే ఘోరంకి ఉంది. అదే మతవాదం మతోన్మాదానికి దారితీస్తుంది. మతోన్మాదం మానకాండకి దారితీస్తుంది. ఘోర గ్రంథానికి అర్థం. మనం మామూలుగా చిన్న చిన్న విషయాలు కూడా చూస్తుంటాం. కొంతమంది అంటుంటారు, వాడికి మతపిచ్చి ఎక్కువరా, వాడు కులపిచ్చి ఎక్కువరా, వాడు మతపిచ్చి ఎక్కువ అవన్నీ ఎక్కువ చేస్తారు, అనవసరం చేస్తుంటారు. అంటే కాలం మారింది, మనుషులు మనస్తత్వాలు మారే, నాగరికత పెరిగింది. ఇలా ఉండే ఆ మతస్థులే, వాళ్ళ మతస్థునే వాళ్ళకి మతపిచ్చి ఎక్కువరా అని ఎక్కువ ఏదో చేస్తూ ఉంటే, ఒక అర్థం ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తుంటే వాడు మతపిచ్చనంట. దానికే మతపిచ్చి అంటుంటే, ఇక మతవాదం వచ్చి మతోన్మాదం పెరిగితే ఇక ఎలా ఉంటుంది? అసలు ఒక కోతట, ఆ కోతి శుభ్రంగా సారా తాగిందట. తాగిన చేతిలో ఒక దివిటి దొరికినట, అందులో మండుతున్న దివిటి. ఆ పట్టుకుంటే ఏం చేస్తుంది? పెరుగుతూ ఒక గుడిసికి నిప్పెడుతుంటుంది, హాహాహా ఆనందిస్తుంటుంది. ఆ రంగానే మతవాదంతో మతోన్మాదం వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధి కూడా అలాగే ఉంటుంది. ఆ కోతి బుద్ధిలాగానే ఇంకేముండదు. వాళ్ళ కాని మనిషిని, వాళ్ళ మాట కాదన్న వాళ్ళని, వాళ్ళ మతాన్ని కాదన్న వాళ్ళని, ఆ మతం చెప్పినగా ఉండని వాళ్ళని వాళ్ళు లేపిస్తూ ఉంటారు. అది భయంకరమైనది. అంచేత ఏమైనా చూసుకుంటే మన దేశంలో చూద్దాం. మన దేశంలోనే మా ముస్లిమ్స్, హిందూస్ మధ్య మన స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటి రోజుల్లో ఎలా చంపుకున్నారు. వేల మంది. ఈ మతం మీద వచ్చేగల్లా ఆ మనుషులు ఎవరు ఏమిటి, చిన్న పిల్ల తేడా ఉండదు, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా ఉండదు, ముసలివాళ్ళు చిన్న తేడా ఉండదు. ఇంకా విచక్షణరహితంగా చంపేస్తారు. మన కాబూల్లో ఎయిర్పోర్ట్లో ఏం చేశారు? అమాయకులు తీసిపోయారు. వందల మంది అమాయకులు తీసిపోయారు. అంటే ఈ ఎవరిలో ఎప్పుడైతే మతోన్మాదం వస్తుందో, ఉన్మాదం అంటే పిచ్చి. ఆ పిచ్చివాడు ఏం చేస్తాడు? పిచ్చివాడి చేతిలో రాయి అంటాం మనం. అలాగే పిచ్చివాడి చేతిలో మతం సంబంధించిన విషయాలు ఉన్నట్లయితే ఇంక వాడు ఇష్టం చేస్తాడు. వాడు ఈ మతం పేరిటే యుద్ధాలు జరిగాయి, మతం పెడితే దేశాలు విభజన పడ్డాయి. మన భారతదేశం అంతే కదా, అఖండ భారతం అనుకున్నాం. కానీ పాకిస్తాన్, భారతదేశం రెండు ఉండిపోయింది.
ఇక ఇక్కడ ఒక మతం, ఇక్కడ ఒక రీజన్, అక్కడ ఒక రీజన్. ఇంకా భారతదేశం కానీ సెక్యులర్ అని మన రాజ్యాంగం రాసుకున్న కనుక ఇలా సాగుతుంది. మరి పాకిస్తాన్ వెళ్తే మతపరమైన రాజ్యం రాసేసుకున్న వాళ్ళు మతానికి సంబంధించింది ఇస్లామిక్ కంట్రీ అని రాసుకున్నారు. ఇక అంతే ఏమవుతుంది? ఇక మనసునికి ఇంకో మాటని ఇంకో మనిషిని బతకనివారు వాళ్ళు. మనసును చంపుకొని మనిషి బతుకుతూ ఉండాల్సిన అంతే. ఇంత మరి ఇలాగే రాజ్యాల మధ్య, దేశాల మధ్య మతపరమైన వార్స్, రిలీజియస్ వార్స్ జరిగాయి. వాటిని క్రూసేడ్స్ అంటారు, రిలీజియస్ వార్స్. లక్షలాది మంది చనిపోయారు యూరోప్లో కానీ ఇక్కడ. లక్షలాది, వందలు వేరు కాదు, లక్షలాది మంది చనిపోయారు. దేనివల్ల? మతవాదం వల్ల, మతోన్మాదం వల్ల. ఈ మనకు తెలిసిన క్రూసేడ్స్ అంటారు. ఈ క్రూసేడ్స్ అయితే మొట్టమొదట మరి ఈ ఫస్ట్ జెరూసలంలో 1096లో నుంచి 1999 వరకు అక్కడ జెరూసలంని ముస్లిమ్స్ చేతులను తీసుకోవడం కోసమని క్రిస్టియన్స్ రిలీజియస్ వార్ చేసి కొన్ని వేలు, 100 లక్షలు చనిపోయారు. కేవలం జెరూసలంని వారి చేతులు తీసుకోవడం. కానీ అది క్రూసేడ్ నెంబర్ 1, ఫస్ట్ క్రూసేడ్ రిలీజియన్ మీద జరిగింది. వేల మంది, లక్షలు. అలాగే సెకండ్ క్రూసేడ్ జరిగింది. అది 1147 నుంచి 1150 వరకు. అది యూరోప్లో జరిగింది, దేశాల మధ్య. అంటే రిలీజియస్ వార్స్, మతం పేరు జరిగిన మారణహోమం. అయినా మనం లెసన్స్ నేర్చుకోవట్లేదు. మతం అనేది, మతోన్మాదం అనేది ఎంత నష్టం చేస్తుంది. లక్షలాది మంది చనిపోతున్నా సరే మనం ఎందుకని? మతం మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది. నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, నా మత గ్రంథాలు గొప్ప. అక్కడ మనిషి కాదు, మనిషి గొప్ప కాదు. అక్కడ నా మతం గొప్ప, నా మత గ్రంథం గొప్ప. మనిషి మర్చిపోతున్నారు, మానవత్వాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళలో ఏమొస్తుంది? వాళ్ళకి రాక్షసత్వం వస్తుంది. వాళ్ళ మత గ్రంథాలు ఎప్పుడంటే ఆ బుర్రకి ఆ మతోన్మాదం వచ్చాడు కదా, మతోన్మాదం వచ్చాడు కల్లా వాళ్ళ మానవత్వం చచ్చిపోతుంది. ఘోరాగ్ర అదే చెప్పారు. అలాగే ఇక మూడో క్రూసేడ్ 1189 నుంచి 1192 జరిగింది. జెరూసలం తిరిగి మరి ముస్లిమ్స్ కోల్పోయారు కదా జెరూసలం. మళ్ళీ ఆ క్రిస్టియన్స్ ఎదురు నుంచి మళ్ళీ జెరూసలం మళ్ళీ తీసుకున్నారు. లక్షలాది మంది యూరోప్లో ఆ జరిగిన క్రూసేడ్స్ వల్ల లక్షలాది మంది మరణించారు. ఒకళ్ళు ఎదురు కాదు, మనుషులు చంపుకున్నారు. ఈ రంగం చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు మనం చూసినట్టయితే సేమ్ తాలిబాన్లు అదే చేస్తున్నారు. ఖురాన్లో ఏం చెప్పారో ఆ రంగానే ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చాలా తక్కువ. ఆడదానికి స్వేచ్ఛ ఉండనవసరం లేదు. 10 సంవత్సరాలు దాటిన ఏ ఆడపిల్ల బయటికి రావడానికి వీలేదు. ఒంటరిగా వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళైతే వాళ్ళ ఆయన ఉండాలి. పైన కింద బురకా వేసుకోవాలి. చదువు పనికి రాదు, చదువుకోవడం వీలు లేదు, ఉద్యోగం చేయడానికి వీలు లేదు. అలాగే మగవాడికి అన్నీ ఇంత. అలాగే ఎవరైనా ప్రేమలు అవి లేవు. ఇక మానవ సంబంధాలు పూర్తిగా పోతాయి. మానవ స్నేహాలు, ప్రేమలు ఇవన్నీ మొత్తం అవుట్. మనిషికి ఏం లేదా అంటే మతోన్మాదం మనిషిని ఎంత ఇన్హ్యూమన్గా మారుస్తుందో మనకు అర్థమవుతుంది. వారికి దాంట్లో ఆ షరియా ప్రకారం ఉండాలి. అరే ఒక అనుకుడు రాసుకుంటూ సార్ అది రాయడం తప్పు. అసలు ఆ షరియా ప్రకారం జరగాలంటే అంటే మతోన్మాదం ఉండేవి కల్లా మనిషి ఆలోచన కోల్పోతాడు, వివేకం కోల్పోతాడు, విజ్ఞత కోల్పోతాడు, చివరికి మానవత్వాన్ని కూడా కోల్పోతాడు. మనిషి అన్న వాడికి మానవత్వం ఉండాలి. జంతువు అయితే దాని ఇష్టం, అది అలా జంతువు అంటాం. కానీ మనిషికి మానవత్వం, హ్యుమానిటీ మానవత్వం ఉన్నాడు మనిషి అవుతాడు. ఇక్కడే మతం చేస్తాను మనిషిని, ఆ హ్యుమానిటీని, హ్యూమన్ బీయింగ్లో హ్యుమానిటీ తీసేసి యానిమల్ లాగా మార్చేస్తుంది. మతం యానిమల్ మార్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లో ఆ తాలిబాన్లు ఏం చేస్తున్నారు. ఎందుకలేరు? కేవలం మతోన్మాదం. అంచేత మతవాదం విషయంలో ఈ షరియా మరి ఎంత ఇది సరిపడా ఉంది. మరి మన దేశం కూడా ఆలోచిద్దాం. మన దేశంలో కూడా ఇలాగే వచ్చింది అనుకుందాం.
మనకి ఉన్నాయి, మన వాళ్ళు ఒకటికి మత ఛాన్సులు ఇక్కడ ఉన్నారు, భారతదేశంలో కూడా మత ఛాన్సులు ఉన్నారు. మా మతం గొప్పది, మేము గొప్పది అని చెప్పి ఇక్కడ ఉన్నారు. మేము ఎక్కువ వాళ్ళు ఉన్నాం, మేము ఎక్కువ ఉన్నాం, మీరు నోరు పడి ఉండండి, మీ బయట నుంచి వచ్చారు. ఇంకా గంధాల్లో మనుస్మృతి అని ఒకటి ఉంది. మనుస్మృతిలోనే సేమ్ మతంలో వాళ్ళని, దళితుల్ని వాళ్ళు అసలు చదువుకోవడం వీల్లేదు, కొద్దిగా అగ్రకులస్తులు వీధిలోకి రావడం వీల్లేదు, వేదం వినడానికి వీల్లేదు, వేదం ఉచ్చరించడానికి వీల్లేదు. స్త్రీలకేమో రకరకాల నియమాలు, నిబంధనలు. మరి ఆ మనుస్మృతి ప్రకారంగా జరగాలి. రేపు ఎవరు వచ్చి ఇప్పుడు ఇది ఈ రకంగా మా మతపరంగా చేస్తున్నాం, వాళ్ళ ఇస్లామిక్ కంట్రీసే మాది ఇంకో హిందూ రాజ్యం ఇలానని అన్నట్లయితే ఏమైపోతుంది? యూ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇది భారతదేశం కాదు, హిందుస్థాన్, అది పాకిస్తాన్, హిందుస్థాన్ అనొచ్చు. హిందువులే తగ్గిన నోరు మూసుకుండాలి. ఏమైనా కొద్దిగా ఉంటే మేము అంతుపడతాం. నోరు మూసుకున్నాడు, లేకపోతే ఈ దేశం వెళ్ళిపోయింది. ఏమైపోతున్నాం? మానవత్వం ఎక్కడ పోతుంది? మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక అంతే అండి. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎలా అవుతారు అంటే మామూలు మనుషులు మంచివాళ్ళే, కానీ మతం ఎప్పుడైతే బుర్రగెక్కుతుందో అది మనిషిని పిచ్చోడు చేస్తుంది, ఉన్మాదిని చేస్తుంది. అంచేత మతం కాదు కావాల్సింది మానవత్వం. మతం అది ఒక జీవన విధానం అన్న, ఓ జీవన విధానం ఓకే, కానీ జీవన విధానంగా కాకుండా ఎప్పుడైతే మతవాదం వస్తుందో, మతోన్మాదం వస్తుందో దాన్ని చేస్తుంది. అందుకనే మరి దీని మన భారత రాజ్యాంగంలో కూడా సెక్యులరిజం రాసుకున్నాం. సెక్యులరిజం అనేది ఏంటంటే అక్కడ ఈ మతాలతో ప్రమేయం లేదు. మనకి యాక్చువల్గా మనం చూస్తాం ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఈ మతాలని వాటిని పెంచి పోషిస్తున్నారు. అందుకనే ఈ సెక్యులరిజం దీంట్లో వ్యవహారాల్లో ప్రభుత్వ వ్యవహారాలు మతం సెపరేట్. అసలు ప్రభుత్వం సంబంధించిన ఏ వ్యవహారంలో కానీ వాళ్ళు చేసే ఏ రకమైన వాళ్ళ ఏ ఆచారాలు ఏం చేసేసరి పని చేస్తారే మతం అనేది ఏ మతాన్ని ప్రతిబింబం కాకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక దేవుని ఫోటో ఉండకూడదు, ప్రభుత్వ కార్యాలయం ఏ రకం మత కర్మకాండ ఉండకూడదు, పూజలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. మతం వేరు ప్రభుత్వం. ఈ సెక్యులరిజం అనే వర్డ్ ఫస్ట్ మనకు చెప్పిన ఈ బ్రిటిష్ రిఫార్మర్ అనమాట, జార్జ్ జాకోబ్ హోలీహోక్ అని ఆయన 1851లో ఆయన దాని పేరు సెక్యులరిజం ఫస్ట్ చెప్పిన ఆయన సెక్యులరిస్ట్ అనే పేపర్ కూడా 1846 నుంచి 1861 కూడా నడిపారు. సెక్యులరిజం మతాన్ని ప్రభుత్వాన్ని వేరు చేయాలి. ప్రభుత్వంలో ఏ రకం కూడా మత ప్రమేయం అంటూ ఉండకూడదు. కానీ మనం చేస్తున్నాం సెక్యులరిజం అంటే సర్వమత సహనం అంటున్నాం పేరుకి. సర్వసహనే అసలు మతం అనేది లేదు, మత ప్రస్తావనే లేదు. మానవులంతా ఒకటే, ఆ దేశం వాళ్ళంతా ఒకటే. అది కావాలి. అది ఎప్పుడైతే మతవాదానికి దారితీస్తుందో మతోన్మాదం వస్తుంది, మానవం. అంచేత ఈ సెక్యులరిజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత మతం మనిషిని మనం ఎలా అయితే మనిషి ఒక దైవభావం ఉన్నట్లయితే ఆ దేవుడికి దాసం అయిపోయి నేను నిమిత్త మాత్రుడిని అని ఎలా అయితే బానిసతో ఆ రంగాన్ని మతం ఎవరైతే మతాంధులు ఉంటారో వాళ్ళల్లో మతం పాటించే వాళ్ళు నా మతం గొప్పది, నేను నిమిత్తం. మతంలో ఏం చెప్తారు కదా అంటే ఎలా అయితే దేవుడికి దాసం అయిపోతున్నారో మతంలోకి మత గ్రంథాలకి మనిషి దాసం అయిపోతున్నాడు. అందుకనే కార్ల్ మార్క్స్ అన్నాడు మతం మత్తు మందు దేనిదేనా ఓపియం అన్నాడు. మత్తు మందు ఒక గంజాయి అనేది. ఆరంగానే ఒక మతం పాటించేవాళ్ళు మా మత గ్రంథం ఏంటది. ఇటీవల టీవీ చర్చలు దానిలో కొంతమంది ఒక రిలీజన్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏముందండి మరి వాళ్ళు చేసే షరియా తప్పే ఉంది, వాళ్ళ గ్రంథాలు షరియాలో అది చెప్పారు. వాళ్ళు మామూలుగా షరియా ప్రకారం ఏంటి అక్కడ ఆ ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తే ఆడదైనా తప్పు చేస్తే రోడ్డు మీద ఒక 40 దెబ్బలు కొట్టాలి, ముసుగెత్తి కొట్టాలి.
ఒకడు ఎవరన్నా దొంగతనం చేస్తే చెయ్యి నరికేయాలి, లేక కాళ్ళు నరికేయాలి, లేదా ఎవరైనా ఇంకో పని చేస్తే బహిరంగ ఉరి తీయాలి. తప్పేంటి? గ్రంథాలు లేదా కరెక్టే అని అంటారు వాళ్ళు, మాట్లాడేవాళ్ళు. మరి ఎవరైనా ఎక్కడ రేపు జరిగింది అనుకోండి, ఏదైనా చంపేశారు అనుకోండి, దాన్ని ఏమంటారు? వాడు నిలువున చంపేయాలని అంటారు. అదే కదా చర్యలో రాసింది. తప్పే ఉంది. వాళ్ళు తాలిబాన్లు చేసి తప్పేంటి? ఎవడైనా చంపేసి వెంటనే ఏమంటారు? చంపేయాలి వాడిని, నిలువు చంపేయాలి, బయటకు చంపేయాలి, రోడ్డు మీద చంపేయాలి వాడిని ఇమ్మీడియట్గా అంటారు. శరీర అదే చెప్పింది, వాళ్ళు అదే చేస్తున్నారు. తప్పు చేసిన ఆడదాన్ని రోడ్డు మీద కొడుతున్నారు, బయటకు ఉరి తీస్తున్నారు. అంటే మతం అనేది మనిషిని ఏ రకంగా ఇన్హ్యూమన్గా మారుస్తుందో అర్థమవుతుంది. మన భారతదేశంలో మధ్య సర్వే ప్రకారం చేస్తే ఒకటి 74% విత్ ఏ సపోర్టెడ్ షరియా. 74% అక్కడ తాలిబాన్లు చేసేది తప్పు కాదు, నిజంగా అదే వచ్చి పడితే తెలిసి వస్తుంది. స్వేచ్ఛ, మనిషికి కావాల్సిన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వాటికి మధ్య. అంతేగాని మతం ఏంటైంది? ఎందుకు ఇలా మాట్లాడారు వాళ్ళు? కేవలం వాళ్ళు మొత్తం మతానికి బానిసైపోయి, మత భావాలకి బానిసైపోయారు. అంతే, అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. అందుకనే గోరా గారు ఏం చెప్పారంటే మతవాదం మతోన్మాదానికి దారితీస్తుంది. అది ఒక పిచ్చి ఉన్మాదం, అది మానవహోమానికి దారితీస్తుంది కనుక అటు పనికిరాదు. సెక్యులరిజం కావాలి. సెక్యులరిజం వస్తుంటే మన ప్రజాస్వామ్యంలో చక్కగా మతంతో ప్రమేయం లేకుండా పాల్గొనాలి. ఏ మతం అయినా సరే మీ సంతోషం, నీ నుంచి దాటి ఇంకోటికి వెళ్ళడానికి రావడం వీల్లేదు. అది నీ వరకు పెట్టుకో, బయట వాడితో మరి నీవు కేవలం మానవ సంబంధాలు ఉండాలి, మానవత్వం ఉండాలి. మానవత్వం కోల్పోయే మతం కాదది. మానవత్వం కోల్పోతే మతం ఎందుకు అవుతుంది? మనుషుల మధ్య ద్వేషాన్ని, అసూయని పెంచేది మతం కాదు. మనం గుడ్డిగా వాటిని అనుసరిస్తాం. అంచేత కనీసం ఈ రోజున తాలిబాన్లు చేసిన పనిని మనం వాటిని లెసన్స్ నేర్చుకోవాలి. మొత్తం ప్రపంచం లెసన్స్, ఇండియాని కాదు, ప్రపంచం లెసన్స్ నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. లేకపోతే మానవ జాతి. ఒకసారి ఐన్స్టీన్ ఒకటి అడిగట, రెండో ప్రపంచ యుద్ధంలో ఏం ఆడారో అందరికి తెలుసు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏం ఆడతారని అడిగారట ఐన్స్టీన్. అడిగితే మూడో ప్రపంచ యుద్ధంలో ఏ మానాయుధాలు ఆడతారో చెప్పలేను, కానీ నాలుగో ప్రపంచ యుద్ధం వస్తే మాత్రం వాడుకది అంటే రాళ్ళు పెట్టి కొట్టుకుంటారు, లేకపోతే కర్రలు పెట్టి కొట్టుకుంటారు. ఏది నాలుగు ప్రపంచ యుద్ధం అంటే మానవ జాతి సర్వనాశనం అవుతుంది, సర్వనాశనం అవుతుందని మళ్ళీ ఆది మానవుడి స్థితిలోకి మనం వెళతాము. ఈ మతోన్మాదం ఇప్పుడు అలాంటి పరిస్థితికి దారితీస్తుంది. అంచేత మతం అనేది పనికిరాదు. మనం మతాంతర సమాజంకి వెళ్ళాలి. మనం గోరా గారు ఎప్పుడు చెప్తారు, పోస్ట్ రిలీజియస్ సొసైటీ మనకు కావాలి. మతాంతర సమాజం, మతం అసలు మతాలు పోవాలంతే. ఒకటి హ్యూమనిజం, మానవత్వం, మనిషి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, భావప్రజ్ఞ, స్వేచ్ఛ, సమానత్వం, అవి కావాలి. ఆ రంగా అది గోరాగా చెప్పింది. అది మానవ జాతి మనుగడికి మతాలు పనికిరావు. మానవ జాతి పడకాల్సింది మానవత్వం, నాస్తికత్వం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్మి, ఈసారి వాల్టేర్ ఆయన గురించి చెప్పుకున్నాం. ఈ వాల్టేర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన గొప్ప రచయిత, కవి, అంతేకాదు నాటకాలు రాశారు, నాటకర్త, అలాగే నవల రచయిత, కథకులు, చరిత్రకారుడు, ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. ఆ రంగా ప్యారిస్లో ఎంతో గొప్ప పేరు కలిసి మొత్తం కేవలం ఫ్రాన్స్ వరకే కాకుండా, దేశం వరకే కాకుండా ప్రపంచం అంతా ఆయన ప్రత్యేక వ్యక్తిగా గుర్తుకుంటాడు. ఒక సామాజిక స్పృహ ఉన్న రచయితగా, కవిగా, అసలు ఆయన చేసి ఇంత దాకా ఆయన ఒక
ఫ్రెంచ్ విప్లవం అని మనం అంటాం. ఫ్రెంచ్ విప్లవం అనే దాని మరి 18వ శతాబ్దంలో ఈ ఫ్రెంచ్ విప్లవం ఏంటిది? అంతకుముందు రాజపాలన మీద, నియంతృత్వాల మీద పోరాటం జరిగి దాని మీద అప్పుడు ఏం చేశారంటే డెమోక్రసీ కావాలి, సెక్యులరిజం కావాలి, సమానతం కావాలి, స్వేచ్ఛ కావాలి. అది ఫ్రెంచ్ విప్లవం. ఆ ఫ్రెంచ్ విప్లవానికి వాల్టేర్ రచనలు కారణం అని అంటారు. ఒక విప్లవం అంటే సమూలమైన మార్పు. విప్లవం అంటే ఉన్నదానికి పూర్తి మార్పు, కొత్త భావాలు, కొత్త సమాజం రావడం అన్నమాట. ఆ కొత్త సమాజం ఏర్పడడానికి, ఆ ఫ్రెంచ్ విప్లవం ఏర్పడడానికి వాల్టేర్ రచనలు కారణం. నిజంగానే మనం చేస్తుంది. చాలా వాల్టేరు, రూసో వాళ్ళ రచనలు సమాజాన్ని కుదిపేశాయి, మనుషులు ఆలోచన చేశాయి. ఇవాళ మనం అలాగే గుర్తు చేసుకున్నాం. ఈ వాల్టేర్ 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవం చెప్పుకున్నాం కదా, ఆ ఫ్రెంచ్ విప్లవానికి కారణం గొప్ప రచయిత అనమాట. అలాగే ఇక అరిస్టోక్రటిక్ భావాలు, కొంతమంది సమాజంలో మేము చాలా గొప్ప, మేము జమీందారులం, మేము భూస్వాములం, మేము గొప్ప అనే భావాలకి అరిస్టోక్రాటిక్ ఐడియాస్ అంటాం, అరిస్టోక్రాటిక్ లైఫ్ అంటాం. అరిస్టోక్రట్ అంటే మేము చాలా గొప్పవాళ్ళం. మేము ఎందుకు గొప్పవాళ్ళం అంటే మేము జమీందారులం కనుక. మేము ఎందుకు గొప్ప అంటే మాకు పెద్ద మీద మా చేత అధికారం కనుక. అరిస్టోక్రాటిక్ లైఫ్ మీద, ఆ మనుషుల మీద వాళ్ళకి యుద్ధం ప్రకటించాడు. ఏమిటి? మానవులంతా ఒకటే, మేము జమీందారులు అంటే మేము భూస్వాములన్నీ పోతుంటే దాని అర్థం ఏంటి? మీరు మనుషులు దోపిడీ చేశారు, మీ దోపిడీగాళ్ళు మీరు. మీ అరిస్టోక్రాట్ లైఫ్ మీరు గొప్ప, మీ గొప్పలు మేము ఒప్పుకోము. మానవులంతా ఒకటే, అందరికీ సమానమైన అవకాశాలు కావాలి, అందరికీ సమాన అవకాశాలు కావాలి, సమాన గౌరవం కావాలి, స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వాల్టేర్. అంటే అందుకని ఫ్రెంచ్ విప్లవంలో మొత్తం అప్పుడు ఇప్పుడు కొత్త డెమోక్రసీ రావడానికి, స్వేచ్ఛగా మానవ హక్కులు, ఈ మానవ హక్కులు రావడానికి ఇవన్నిటికి కారణం ఫ్రెంచ్ విప్లవం. ఆ ఫ్రెంచ్ విప్లవానికి ఫ్రెంచ్ విప్లవం ఏ బేస్ని అయితే జరిగిందో వాటన్నిటిని అరిస్టోక్రాట్ కథల ద్వారా, నవల ద్వారా, తర్వాత ఏమో నాటకాల ద్వారా, వీటన్నిటి ద్వారా ఆయన బాగా ప్రచారం చేశాడు. ఇంతది అవి ఎంత ప్రచారం అయిపోయింటే మనుషులు కుదిపేసాయి అందరినీ. మామూలుగా ఎవరు పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నారు వాళ్ళంతా ఉన్నారు. అలాగే చర్చ్, మతం తన గుప్పిట్లో పెట్టుకున్న సమాజాన్ని. చర్చ్ ఇప్పుడు మనకి చర్చ్ అంటే వెళ్ళి ఊరికి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు, లేదా చర్చిలో పెళ్లి చేసి వస్తారు. ఇక్కడ మనం చర్చ్, అక్కడ అలా కాదు. ఒకనొకప్పుడు చర్చే మొత్తం ప్రభుత్వాలు నడిపింది. యూరప్లో అధికారాలంతా చెలాయించింది చర్చే. చర్చిలో తీసుకున్న నిర్ణయాలే, చర్చిలో చెప్పిన మతగురు చెప్పినవే ప్రభుత్వం, అక్కడున్న ప్రభుత్వం అమలుపరచాలి. చర్చి వాల్టేర్ చర్చికి రంగం చేసే అధికారం లేదు. చర్చి తన గుప్పిలో పెట్టడం వీలు లేదు. డెమోక్రసీ కావాలి, ప్రజలే పాలించుకోవాలి, మతం కాదు, మత భావాలు కాదు, మత గురువులు కాదు అని గట్టిగా చెప్పిన వ్యక్తి వాల్టేర్. చర్చ్ అండ్ గవర్నమెంట్ బోత్ షుడ్ బి సెపరేటెడ్. నువ్వు కాంటే నువ్వు ప్రార్థన చేసుకో, అంతేగాని ప్రభుత్వ వ్యవహారాల్లో చేపట్టడం వీలు లేదండి. ఇంకేమన్నానికి అది వరకు లేకపోతే ప్రభుత్వం ఈ చర్చిల్లో ఓ చర్చికి లక్షల కోట్ల ఆస్తులు పెట్టేశారు. సో చేశారు. అలాగా చేస్తే మామూలు ఒక సంపద వ్యక్తి ఉన్న వ్యక్తి మీద ఎలా అయితే ట్యాక్స్ వేస్తున్నారో, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఆ రకంగా చర్చి యొక్క ఆస్తుల మీద కూడా ట్యాక్స్ వేయండి అన్నాడు. దట్స్ కరెక్ట్. లేకపోతే వీళ్ళ దగ్గర ఆ డబ్బుతో జనాలు కొనేస్తున్నారు, సమాజాన్ని కొనేస్తున్నారు, వ్యవస్థలు కొనేస్తున్నారు. ఆ రంగా దాంతో చర్చి మీద ట్యాక్స్ వేయాలి, చర్చి సంపద ట్యాక్స్ వేయాలని ఎలుగెత్తారు. దాంతో వీళ్ళ అందరికీ వ్యతిరేకమైపోయారు. మతం పనికి రాదు, మతం కాదు, చర్చి కాదు రూల్ చేయాల్సింది, ప్రజలే పాలన చేసుకోవాలి, డెమోక్రసీ కావాలి. ఆ డెమోక్రసీని 18వ శతాబ్దంలో
చెప్పాయంటే అంత గట్టిగా చెప్పాయంటే యూ కెన్ ఇమాజిన్ వాల్టేర్ ఎంత రెవల్యూషనిస్ట్, మామూలు కాదు, చాలా గొప్ప రెవల్యూషన్ ఐడియాస్ తీసుకొచ్చిన వ్యక్తి అనమాట. అంతేకాకుండా ఒక సమానత్వానికి, స్వేచ్ఛకి, ప్రజల ఆశలు, ఆకాంక్ష ప్రత్యేకంగా బాధ్యతనిచ్చారు. మత ముసుగులో బలపడుతున్న మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా వాల్టేర్ పడారు. మనం ఇప్పటికీ మూఢనమ్మకాల మీద మనం చేస్తున్నాం, మతములు వేస్తున్నాం. ఆ రోజు ఆయన మూఢనమ్మకాలు చేస్తుంటే ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు, ఇంత కత్తి కట్టి ఆయన రకరకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన్ని కొన్ని దేశాలు బహిష్కరించి ఆయన్ని ఉండడానికి లేదు, నువ్వు ఫ్రాన్స్లో ఉండడానికి లేదు, తరిమేశారు. అమ్మో నువ్వు ఉంటే ఉందా, ఫ్రాన్స్ అంతా ఇదైపోతుంది, నాకు ఏం లేదు. అప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్లో రాలప్పటికి రాకుండా గట్టి చెప్తుంటే ఉండడానికి లేదు, ఉంటే అమ్మో ఏదో గొంప ఉనిగిపోతుంది, ఉండడానికి లేదు. ఆయన రాసిన సాహిత్యం ఎంతంటే ఆయన వాల్టేర్ సాహిత్యం 99 సంపుటాలుగా ప్రిన్సిపల్ 99 సంపుటాలు. అది అన్ని భాష రచనల్లో యూరోప్లో వివిధ భాషల్లో అనుదబడి అది రంగా యూరోప్లో ఇంకా 37 సంపుటాలు వచ్చాయి ఇతర భాషల్లో. అలాగే మతానికి వ్యతిరేకంగా మూఢనమ్మకాలను ఖండిస్తూ మత గురువులు గుట్టును రట్టు చేస్తూ వాల్టేర్ చేసే రచనలు ఫ్రాన్స్లో భావ విప్లవం దారితీసాయి. భావ విప్లవం కాదు ఎప్పుడైనా సరే, ఆ భావ విప్లవాన్ని ఆయన తీసుకొచ్చాడు. అంచేత అయితే ఆయన మీ ఒప్పుకోవాలి, ఆయన అన్నాడు మా ప్రజాస్వామ్య విలువలు కావాలన్నాడు, స్వేచ్ఛ సమానత్వం కావాలన్నాడు కల్లా ఆ ఒప్పుకోవాలి. ఆయన తరిమేసి అక్కడ వాల్టేర్ అతని అసలు వాల్టేర్ అంటే ఆయన పేరు ఫ్రాంకో మేరీ ఆరో, ఆయన పేరు వాల్టేర్ పిలుస్తారు కానీ ఫ్రాంకో మేరీ ఆరో అనే అసలు పేరు ఆయన. కానీ విశ్వవిఖ్యాతిగా వాల్టేర్ పేరు. ఆయన 1694లో ఫ్రాన్స్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. మతం గురించి, రాజరికం గురించి ఆయన చాలా పోరాడాడు. ఇంత అంతగా చాలా పోరాడాడు. అలా చేసి అంచేత చివరి జైల్లో పెట్టాలని, జైల్లో పెట్టి అసలు జైల్లో కూర్చుని రకరకాల నాటికలు అని కూడా రాశారు. అంటే ఆ మనిషిలో రచనా శక్తి ఉంది. దాంతో ఇంకా చైతన్యం తీసుకురావాలి. సరే నాకున్న ఈ రచనా సామర్థ్యాన్ని సమాజం మేలుకొల్పుకోవాలి అంటే ఆరంగా అందరిలాగా ఆయన ఏదో కూర్చోలేదు, జైల్లో కూర్చోలేదు, అక్కడ కూర్చుని కూడా ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అంటే ఆరంగా ఆయన మతం మీద తిరుగుబాటు చేశాడు బాగాను. ఆయన జీవిత జన్మకాలంలో ఆ 83 సంవత్సరాల వయసులో ఫ్రాన్స్ రాజైన ప్యారిస్లో అడుగుపెట్టాడు. మళ్ళీ ఆయన అన్ని జర్మనీ వెళ్ళాడు. అంటే ఫ్రాన్స్ని రావడానికి విడిపెట్టడం లేదు, ఇంకో దేశం వెళ్ళాడు యూరోప్లో, అక్కడి నుంచి పొమ్మన్నారు, అక్కడ నిర్మిస్తారు. అలా 20 సంవత్సరాల పాటు వేరు దేశాల్లో ఆయన తిరుగుతూ రచన చేస్తూ చేరు చేస్తూ ప్రతి చోట ఎడుతూ సెక్యులరిజం కావాలి, డెమోక్రసీ కావాలి, రాజయోగం పనికిరాదు, ఈ మూఢనమ్మకాలు పనికిరావు, ఈ మతనమ్మకాలు పనికిరావు, చర్చి యొక్క ఆధిపత్యం పనికిరాదు, చర్చి ప్రమేయం పనికిరాదు ఆయన స్పష్టంగా ఘంటాపదంగా చెప్పుకొచ్చాడు. అంటే ఆయన చివరికి తిరిగి చివరిగా 83 వయసులో ఆయన మళ్ళీ ఫ్రాన్స్ వచ్చాడు. ఫ్రాన్స్ వచ్చాక ఆయనకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి చనిపోయాడు. 83 సంవత్సరాల వయసులో చనిపోయాడు. చనిపోతే ఆయన శవాన్ని ప్యారిస్లో పాతిపెట్టడానికి వీల్లేదన్నారు. ఉండడానికి వెళ్ళి ఎక్కడో చాలా దూరం కొన్ని 100 మైళ్ళు దూరం తీసుకెళ్ళి ఒక చోట చిన్న పల్లెటూరులో ఆయన శవాన్ని పాతి పెడితే చివరికి ఆ శవాన్ని కూడా తీసి పక్కన పారేశారు. అంత భయంకరమైనటి మతం అనేది ఎలా ఉంటుంది. తర్వాత ఇదంతా నేను చనిపోయి ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఆ ఫ్రెంచ్ విప్లవం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాల్టేర్ గురించి మళ్ళీ వాళ్ళంతా చెప్పడం జరిగిందన్నమాట. ఈ రకంగా ఆయన ఒక పెద్ద విప్లవానికి రచనని ఒక విప్లవానికి నాంది పలికేట్టు చేశాడు. అంత గొప్ప ఒక సామాజిక స్పృహ, మూఢనమ్మకాల మీద, మత మోక్ష మీద, మతాధిపతుల మీద చాలా పోరాటం చేసే వ్యక్తి వాల్టేర్. ఉన్నారమ్మా ఇలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే సమాజం ముందుకు వెళుతుంది. ఎంత మతోన్మాదం ఉన్నా, ఎంత మతవాదం ఉన్నా ఇలాంటి వ్యక్తుల వల్లే సమాజం ముందుకు వెళుతుంది.
అదే సమాజం ముందుకు వెళ్ళేది ఎవరి వల్ల? అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళ వల్లే సమాజం ముందుకు వెళుతుంది. మతవాదుల వల్ల, మతోన్మాదం ఉన్న వాళ్ళ వల్ల సమాజం వెనక్కిపోతుంది. మతం అనేది సమాజాన్ని తిరోగమనం చేస్తుంది, అభ్యుదయవాదం మనుషులు పురోగమించేస్తుంది. అయితే మతం కాదు కావాల్సింది, అభ్యుదయ భావం కావాలి, మానవత్వం కావాలి. రూసో లాంటి వాళ్ళు ఈ సమాజాన్ని ముందుకు తీసుకురానికి ఆ రోజులు ఎంతో కృషి చేశారు. వాళ్ళందరూ మనకి ఆదర్శం. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. సైన్స్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం. పాము కాటు తిని చావుకి సిద్ధమై మంత్రం వేయించిగా బతికి బట్టకట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ మాట ఏమిటి? మంత్రానికి బలమే లేకపోతే వాళ్ళు ఎలా బతికారు? ఈ ప్రశ్నకి ఒకలాగా సమాధానం చెప్పవచ్చు. తిండి లేకుండా 60-70 రోజులు మనిషి బతికి ఉండగలగడేమో, కానీ నీళ్లు లేకుండా వారం 10 రోజుల కన్నా ఎక్కువ కాలం బ్రతకలేడు. కంగారులకి, ఇతర మార్సుపియల్స్కి ఇటువంటి పొట్ట సంచిని ప్రకృతి ఎందుకు ప్రసాదించింది? సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ యుగం నడుస్తున్న కాలంలో తొలి క్షీరద జంతువులు బయలుదేరాయి. ఈగని జాగ్రత్తగా గమనిస్తే తన కాళ్లను లేదా చేతులను ఒకదానితో ఒకటి తరచూ రుద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది. చేతులు శుభ్రపరచుకుంటుందా అన్నట్లు కనిపిస్తుంది, కానీ ఇది నిజానికి శుభ్రం చేసుకోవడం కాదు. చూసారా? ఇలాగే మన నిత్య జీవితంలో అనేక విషయాలని మనం గుడ్డిగా నమ్మేస్తూ ఫాలో అయిపోతూ ఉంటాం. అందుకే ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెడితేనే అందులో పరమార్థం తెలుస్తుంది, మౌఢ్యం తొలుగుతుంది. ఎథిస్ట్ బులెటిన్కు తిరిగి స్వాగతం. ఏనుగు వెలగపండుని మృంగి లోపలి గుజ్జుని మాత్రమే తినేసి ఆ పండుని పండుగా వదిలివేస్తుందనే నమ్మకం సమాజంలో ఉంది కదా, ఇందులో వాస్తవం ఎంతంటారు డాక్టర్ గారు? లక్ష్మి, మతాలు ఎన్ని రకాల అబద్ధాలైనా సృష్టిస్తాయి. దేవుడు పేరిట దేవుడు ఒక అబద్ధం, ఇక దైవ మహత్యాలు పెట్టి ఇంకెన్నో అబద్ధాలు ఎన్నో చేస్తారు. ఒక దేవుడు మొత్తం వింధ్య పర్వతాంతా ఒక ఒంటి వేలు మీద తిప్పేయడం కథ విన్నాము. ఒకడైతే భూమిని చుట్టేసుకుని చంకలు పెట్టి నిలిపేయడం చెప్తారు. ఇవన్నీ ఏంటి కథలు కదా. అలాంటి కథల్లాగానే ఏనుగు వెలగపండు తిన్నట్లయితే ఆ వెలగపండు లోపలికి వెళ్ళిపోయి ఆ గుజ్జులంతా అది పీల్చేసుకుంటుంది. చివరికి ఆ వెలగపండు లాగానే బయటకు కక్కేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. చూస్తే దాంట్లో గుజ్జు ఉండదు. అదంతా దైవమహత్యం. ఎంత దైవమహత్యమో అని అంటారు. పొట్టిది వెలగపండు లోపలికి వెళ్తే ముక్కలైపోయి అంత అయిపోయి బయట రావడం, లేకపోతే అది జీర్ణం కాదు దాని వెనకాల కింద నుంచి వెనక్కి రావడం, బయట రావడం తప్ప వెలగపండులోని పండు లోపల గుజ్జు అంత అయిపోయి వెలగపండు చూసి అలాగే బయట రావడం అనేది ఒట్టిది. అది కేవలం దైవమహత్యాలుగా ప్రచారం చేయడానికి ఇది ఒక కరిమిరిగిన వెలగపండు. కరెండి ఏనుగు వెలగపండు, కరిమిలింగిన వెలగపండులాగా అని ఒక చెప్తారు మహత్యాలాగా. ఒట్టిది, అది జరిగేది కాదు. అది అవన్నీ పరీక్ష చేస్తే వెలగపండు చేస్తే ఇప్పుడు స్కాన్గా తీసి పెట్టండి శుభ్రంగా. ఆ వెలగపండు మిగితే ఆ లోపలికి ముక్కలు అయిపోయి చివరికి బయటపోయి తుక్కులాగా బయటకు వచ్చేస్తుంది కదా. కానీ పేరు మొత్తం స్కాన్ చేస్తాను వెళ్తుంటే అలా కనబడుతుంటుంది. చూడచ్చు, అబద్ధాలు ప్రచారం చేయడంలో మతం ముందుంటుంది. ఎన్ని అబద్ధాలు అంటారు అబద్ధాలు. దేవుడికి సంబంధించిన ఎన్ని అబద్ధాలు, దేవుడే అసలు అబద్ధం, పెద్ద అబద్ధం, పెద్ద మూఢనమ్మకం. అలాగే ఇవి కూడా మహాత్యాపేట. అంతేగాని ఏనుగు వెలగపండు పెడితే అది వెలగపండులా ఉంటుంది, ఆ దానిదంతా పీల్చేసుకుంటుంది, అదంతా గొప్పది. మరి అలాగొస్తుందని చెప్పేంత పుట్టిది. అలాగే జరగదు. పెద్ద మూఢనమ్మకం. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఈ నెల 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తుంది కదా, ఈ నేత్రదాన పక్షోత్సవాల గురించి వివరించండి డాక్టర్ గారు. లక్ష్మి, మన ఎథిస్ట్ సెంటర్లో రకరకాల వింగ్స్ ఉన్నాయి. ఎలా అయితే వాసవి మేళమండి, ఆర్జంతమండి, సంస్కార్, గోరా సైన్స్ సెంటర్, అలాగే వాసవి నర్సింహం, అలాగే స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఒకటి. ఈ స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకు మనం ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో
2 కళ్ళు అంధత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళు దాదాపు వాళ్ళు 900 పైగా వాళ్ళకి చనిపోయిన వాళ్ళు వాళ్ళ నేత్రాలను దానం చేస్తే ఆ దానం చేసిన కళ్ళతో కార్నియాగ్రాఫ్టింగ్ చేసి ఆ అంధుల జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. ఐ బ్యాంక్ ఇక్కడ ఈ 20 సంవత్సరాలు కదా, ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాయి. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ కూడా ఈ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఒక లైఫ్ మెంబర్. అంచేత ఈ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ వరకు నేతదాన ప్రచార పక్షోత్సవాలు. ఎందుకు ఈ ప్రచార పక్షోత్సవాలు అంటే, భారతదేశంలో చనిపోయిన వాళ్ళ కళ్ళుని దానం చేసినట్టయితే, చనిపోయిన బతుకున్న కళ్ళు దానం చేస్తే ఆ కళ్ళదానం ద్వారా చూపు వచ్చేవాళ్ళు 30 లక్షలు ఉన్నారు. కానీ దానం చేసేవాళ్ళు ఎంత ఉన్నారు తెలుసా? కేవలం 20,000, 25,000, 30,000 ఇంతే. 20,000 నుంచి 30,000 మధ్య ఉంటున్నారు. ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ ఉంటారు. మరి తీసుకునేది భారతదేశంలో చనిపోయేవాళ్ళు ఏటా 80 లక్షల నుంచి 90 లక్షలు ఉన్నారు. ఇచ్చేవాళ్ళు 20,000 నుంచి 30,000 మంది లోపల అంతే. ఒక వ్యక్తి కళ్ళు దానం చేస్తే ఆ వ్యక్తి ఇచ్చిన దానంతో ఇద్దరు అంధులకు చూపు వస్తుంది. కానీ ఇచ్చేవాళ్ళు ఎందుకు రకరకాల అనుమానాలు భయాలు. అందుకోసమే జనంలో చైతన్యం తీసుకురావడం, సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసమని స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు నిరంతరం కృషి చేస్తుంది. దానికోసమని రకరకాల కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో మన 25వ తారీఖున ఇనాగ్రల్ ఫంక్షన్ అంటే నేతదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్రెడ్డి గారు, చైర్మన్ ఆయనను, అలాగే ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లైన్స్ గవర్నర్ పొట్టుకుంట సతీష్ కుమార్ గారు ఇద్దరు వచ్చారు. వారిద్దరు కూడా మాట్లాడతాను చేశారు. అలాగే కీర్తి గారు, డాక్టర్ కీర్తి గారు అధ్యక్షత వహించారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను మొత్తం వివరాలు తెలియజేయాలి. ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ద్వారా మనం అవేర్నెస్ ప్రోగ్రాం రకరకాలు చేస్తున్నాం. ఒక ఎగ్జిబిషన్, ఐ బ్యాంక్ అంటే ఏమిటి, నేతదానం అంటే ఏమిటి, నేతదానం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం తెలియజేస్తూ చాలా రకరకాల భయం ఉంటాయి. ఆ భయాన్ని అంచేత ఆ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్ని మరి ఇన్నర్ క్లబ్స్ యొక్క స్టేట్ మన డిస్ట్రిక్ట్ చైర్మన్ యశోద గారు మన ఇనాగ్రేట్ చేశారు. అలాగే దీని తరపున మనం ఈ మొత్తం 8వ తారీఖు వరకు రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాం. ఐ డొనేషన్ గురించి ప్రచార ప్రయోగం తెలియడం కోసం కరపత్రాలు అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం కోసం కరపత్రాలు చేస్తాం. అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, హై స్కూల్ పిల్లలకి అందరూ కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ ఐ డొనేషన్ మీదే డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్ ప్రోగ్రామ్కి ఐ డొనేషన్ చేస్తున్నాం. నేతదాని మీద పాటల పోటీలు పెడుతున్నాం. ఈ రకరకాల కార్యక్రమాలు చేయడం. ఇంకా అలాగే మనకి సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగించడానికి మొత్తం ఈ 15 రోజులు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మన దీంట్లో సమరం మల్టీమీడియా దీంట్లో మనం దీనికి సంబంధించిన అవగాహన మొత్తం పెడుతున్నాం అన్నమాట. అంటే మెయిన్గా పర్పస్ ఏంటంటే ప్రజల్లో నేతల మీద అవగాహన. చనిపోయిన తర్వాత మట్టిపాలు చేయడం, బుగ్గిపాలు చేస్తారు. అలా కాకుండా నేత్రాలు చనిపోయిన తర్వాత కూడా చేయగలిగిన దానం నేత్రదానం అది దానికోసం అవగాహన పెంపొందించడం చేస్తాం. దీనికి చాలా వివరాలు మనం చెప్పాం. అయితే స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ అనేది ఇప్పుడు ఇండియాలో దాదాపు 400 ఐ బ్యాంక్స్ ఉన్నాయి. కానీ టాప్ 10 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాగోర బ్యాంక్ ఒకటి. టాప్ 10 ఐ బ్యాంక్లో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఒకటి.
ఎందుకంటే చాలా సర్వీస్ చేస్తుంది, చాలా గొప్పగా అది అందరి యొక్క మన్నలు పొందుతుంది. అది ప్రతి ఒక్క మనకి నాస్తి కేంద్రంలోనే ఇక్కడే ఉంది స్వేచ్ఛాగర ఐ బ్యాంకు. అందరూ చూడాలి. ఎవరికైనా మరి నేతదానం చేయాలంటే ప్రతిజ్ఞ చేయడానికి కూడా ముందు వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం, ఐడి కార్డు ఇవ్వడం అని చేస్తూ ఉంటాను. అంచేత ఇక్కడ వాసన నరసింహకు వచ్చినా సరే అక్కడ వాళ్ళు నేతదాన ప్రత్యేక పత్రాన్ని నింపి ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక అవగాహన ప్రతి వాళ్ళకి చెప్పాలి, మీరు చనిపోయిన తర్వాత మీ కళ్ళని వృధా చేయొద్దు, పాడు చేయొద్దు. 6 నెలల వయసు పిల్లల నుంచి ఏ వయసు 30, 70 వచ్చిన 80, 90 ఎవరైనా సరే మరణించిన తర్వాత వాళ్ళు నేత్రదానం చేయొచ్చు. అంచేత మనం ఐ బ్యాంక్ గురించి, నేత్రదానం గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరికీ ఉండాలి. ఇంట్రెస్ట్ కోసం ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం తెలుసుకోవడం కోసం మన స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ సంబంధించి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా అలాగే మన ఈ 15 రోజుల కార్యక్రమాలు కూడా మనం ఫేస్బుక్లో పెడుతున్నాం. స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ అనేది పేజ్ ఉంది ఫేస్బుక్లో. ఆ దాంట్లో వెళ్ళి చూస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే దీని వివరాలంతా కూడా వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం వివరాలు ఉన్నాయి, ఆ చేసే ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చు. మన అందులో డాక్టర్ సమరం మల్టీమీడియా నెట్వర్క్లో దీని గురించి వివరాలు కూడా తెలియజేస్తున్నాం. అంచేత అవన్నీ కూడా చూడాలని కోరుతున్నాను. లక్ష్మి, ఈ రోజున చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా 20 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మనం నడుపుతున్నాం. ఇవి చాలా చక్కగా నడుస్తాయి ఒక విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం. విజ్ఞానంతో పాటు మరి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే దాన్ని కూడా కల్చర్ ఛానల్ అంటారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం రకరకాలు ఇస్తున్నాం. అది విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆరోగ్యాన్ని, ఆలోచనని రేకెత్తించడానికి మనం చక్కని విషయాలు చాలా గొప్పగా మన విషయాలని దీంట్లో ఇస్తున్నాం. ఛానల్స్ 20 ఛానల్స్. దీంట్లో ఇటీవల కాలంలో మనం ఇంకో 2 ఛానల్స్ ఎక్స్ట్రా మనం ఎక్కువ. ఒకటి లీగల్ ఎయిడ్ ఛానల్, డాక్టర్ సమరం లీగల్ ఎయిడ్ ఛానల్. దాంట్లో రకరకాల ఈ లీగల్కి సంబంధించిన న్యాయపరమైన విషయాల గురించి చర్చిస్తున్నాం. అది చాలా తగ్గ వస్తున్న విషయాలు నేను. అలాగే మన కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి వినియోగి అనే ఛానల్ పెడుతున్నాం. ఇటీవల ఈ సినిమాలో కూడా చాలా హీరోలు, అలాగే దర్శకులు, తర్వాత రైటర్సు, ఈ వీళ్ళందరూ కూడాను చాలా మార్పుభావాలు ఉన్నారు. అంచేత వాళ్ళందరితో కూడా సమాజాన్ని ముందుకు తెప్పించడానికి వాళ్ళు ఎలా కృషి చేస్తున్నారు ఏమిటి సినిమా విషయాలు చెప్తూ కూడా సామాజిక ప్రయోజనం సంబంధించిన విషయాలు చెప్పడం కోసమని మూవీ స్టార్ అనేది అది కూడా మనం రీసెంట్ మొదలైంది. అది మొత్తం 20 ఛానల్స్ పూర్తిగా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది మొత్తం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ మొదలెట్టి కేవలం 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే 152 దేశాల పైగా దేశాల్లో చూస్తున్నారు. 152 దేశాల పైన దాంట్లో ప్రజలు చూస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడా చూస్తున్నారు. అలాగే మనకి ఇప్పుడు ఇంతకు చూసినట్లయితే వ్యూస్ ఎన్ని ఉన్నాయంటే మోర్ దాన్ 18 crores, 18 కోట్ల పైగా వ్యూస్ ఉన్నాయి మనకి. చాలా చక్కని ఆదరణ ఉంది వీటికి. ఎందుకంటే మనం ఎంతో సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి, సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి, అలా రకరకాల మొత్తం నాలెడ్జ్ ఇవ్వడానికి అని చేస్తాం. మనకి యాప్ కూడా ఉంది. ఆ యాప్ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అనే యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అయితే మొత్తం ఈ 20 ఛానల్స్ కూడా దాంట్లో వస్తాయి. అన్నీ కూడా దాంట్లో చూడవచ్చు. అలాగే హెల్త్ ఛానళ్ళు, సైన్స్ ఛానళ్ళు, కిడ్స్ ఛానళ్ళు, ఉమెన్ ఛానళ్ళు, యూత్ ఛానళ్ళు, ఇవేమనేటి అన్నీ మొత్తం 20 ఛానల్స్ మనం వస్తున్నాయి. ఇలా కేవలం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చైతన్యాన్ని కలిగించాలి, అందరిలో ఒక రకమైన ఆలోచన రేకెత్తించాలని ఈ నడుపుతున్నాం. అది అందరూ దీంట్లో చూడాలని, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే కొత్తగా వచ్చినటువంటి ఈ లీగల్ ఎయిడ్ ఛానల్ కూడా చేయాలని కోరుతూ, అలాగే మూవీ స్టార్ ఛానల్ కూడా చూడాలని చూసేసరికి జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.